కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించి మరి 2 కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ వీడియోలు బయటికి రావడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మరికొంతమంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కానీ ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి అంశాలు ఇవి అని చెప్పి ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నారో అవి నిజము అనడానికి బలమైనటువంటి ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఒక వర్గం కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ ప్రమాదాన్ని డైవర్ట్ చేయడానికి బస్సుకు సంబంధించిన సర్టిఫికేట్లు కొంతమంది ఫేక్ అని పెట్టారు. ఈ కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించి ఇదిగో ఫిట్నెస్ ఉంది, ఇదిగో ఇన్సూరెన్స్ ఉంది, ఇదిగో రోడ్ ట్యాక్స్ ఉందని చెప్పి కొంతమంది కవర్ చేసే ప్రయత్నం చేశారు. అది పెద్ద అబద్ధం అని చెప్పి వాళ్ళే దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ బస్సుకు సంబంధించిన భాగోతం మొత్తం బయటపడింది. ఆ బస్సుకు ఫిట్నెస్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఆ తర్వాత సీటింగ్ కెపాసిటీ పర్మిషన్ తీసుకొని స్లీపర్ కోచ్గా మార్చారన్నది బయటకు వచ్చింది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ బస్సు నడిపినటువంటి డ్రైవర్ కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ నకిలీ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకున్నాడనే విషయాలు కూడా బయటకు వచ్చినాయి. సో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. మరొక అబద్ధం ఏంటి ఇక్కడ, ఆ మద్యం అనేటువంటి మహమ్మారి ఈ పెద్ద ప్రమాదానికి కారణం అని చెప్పి వీళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దీన్ని కూడా రాజకీయం చేస్తారా, మీరు మూర్ఖుల మనుషుల ఫేక్ అని చెప్పి ఇట్లా రకరకాల కామెంట్ చేస్తారు. వాళ్ళు మద్యం సేవించారు అనడానికి బలమైనటువంటి ఆధారాలు ఇక్కడ చూడండి. 23వ తారీఖు 10వ నెల 2025 6:58 ఇక్కడ మద్యం తీసుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు శివశంకర్, ఎర్రిస్వామి. దీన్ని కూడా ఎట్లా కవర్ చేశారో చెప్తా. దీన్ని భలే కవర్ చేస్తారు వాళ్ళు. ఇదొకటి. 23/10/2025 8:25 మరొకసారి ఇక్కడ మద్యం షాప్కి వచ్చారు, మళ్ళీ మద్యం తీసుకున్నారు. ఇక్కడ ఎదిగండి. రెండుసార్లు 6:58 8:25 మళ్ళీ మద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏమో ఈ ప్రమాదానికి మద్యం కారణం కాదు, మద్యం సేవించలేదు అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, ఇది బయటకు వచ్చిన తర్వాత అవును తీసుకున్నారు, తీసుకుంది లైసెన్సులు మద్యమే కదా, ఆ రేణుకా ఎల్లమ్మ వైన్స్లో తీసుకున్నారు పెద్ద టేకుడు దగ్గర అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఏ రాయి అయితే చెప్పండి, మద్యం తీసుకున్నారా లేదా? ఆ తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు, ఇక్కడ లక్ష్మీపురం పోయినారు, పోయి అక్కడ స్టే చేసినారు. చేసిన తర్వాత ఈ ఎవరైతే ఎర్రిస్వామి డోన్లో వివాహానికి వెళ్ళాలి, కర్నూలు దగ్గర డ్రాప్ చేయమని అడిగాడంటే లేదు డోన్లోనే డ్రాప్ చేస్తా అని చెప్పండి, ఈ టైంలో బస్సులు ఉండవు కాబట్టి. సరే అని చెప్పి 2 గంటల టైంలో ఏమో లేచారు. లేచిన తర్వాత లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కూడా మద్యం తీసుకున్నారంట. తీసుకొని ఆ మద్యాన్ని సేవించి 2:22 హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చారు. అక్కడ పెట్రోల్ పోసుకున్నప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ ఆ బైక్ స్టంట్లు వేయడం కానీ అదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపులో పనిచేసేటువంటి ఉద్యోగులు మద్యం సేవించారు కదా, జాగ్రత్తగా పోండి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా బయటకు వచ్చినాయి. సో ఆ తర్వాత పెట్రోల్ పోయించుకున్న తర్వాత 2:26 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఈ స్థలం అక్కడ ప్రమాదానికి జరిగినటువంటి స్థలం మొదట్లోనేమో 2 కిలోమీటర్ల వ్యవధిలోనే దగ్గరలోనే ఉందన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, 5 కిలోమీటర్ల పైన ఉందంట, 5 కిలోమీటర్లు ఉందంట ఈ పెట్రోల్ పంపుకి అక్కడికి. సో అక్కడ 2:26 పోతే 2:31 ఆ టైంలో ప్రమాదం జరిగి ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. 2:39 ఆ బస్సు పెట్రోల్ పంపు దాటింది. దాటిన తర్వాత అక్కడ 2:45 ఈ ప్రమాదం జరిగింది. అంటే టోటల్గా ఎపిసోడ్ అంతా 15 నిమిషాలలోనే జరిగింది. వీళ్ళు మద్యం తాగి ఆ రోడ్డు ఎక్కడం వల్ల, అక్కడ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల మరి ఆ డివైడర్ ఢీకొట్టిన తర్వాత ప్రమాదం జరిగింది. ఆ ఎర్రిస్వామి అనే వ్యక్తి పక్కన కూర్చున్నాడు, శివశంకర్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ బస్సు వచ్చింది, అంతకుముందు ఒక బస్సు తప్పించుకొని వెళ్ళిందని అంటున్నారు. కానీ ఈ కావేరీ ట్రావెల్ బస్సు 120 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుందంట, వచ్చి దాన్ని గుద్దేసి వెళ్ళిపోయిందంట. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎర్రిస్వామి భయపడి అక్కడ నుంచి పారిపోయాడు. సో వీళ్ళు పోలీస్ అధికారులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి శివశంకర్ దగ్గర ఉన్న ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకోవడం, తద్వారా నెంబర్ కనుక్కోవడం, నెంబర్ ఎక్కడుందని ట్రేస్ చేస్తే మరి తుగ్గలి దగ్గర ఈ ఎర్రిస్వామి దగ్గర ఉందంట ఫోన్. మరి ఈ వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పోయినాడు ఎర్రిస్వామి. అట్లా బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏమేమి జరిగింది ఎట్లా అని చెప్పి విషయాలన్నీ బయట పెట్టాడు ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఒక పత్రికలు ఏం రాస్తారు, మద్యం వల్లే ఒక పత్రికలు వస్తుంది,
లేదు కర్నూలులో భోజనం చేయడం వల్ల ఆ మత్తుతో జరిగిందని మరికొంతమంది అంటారు. అంటే భోజనానికి మత్తు ఎక్కుతుందా? అంటే ప్రతిరోజు కోట్ల మంది భోంచేస్తారు, కోట్ల మంది భోంచేసి ప్రయాణాలు చేస్తారు, దానికే మత్తు ఎక్కుతుందా? నాకు అర్థం కాలే. మరి ఓ పక్కనేమో పోలీసు అధికారులు ఏమంటారు, ఇందులో ఇద్దరు మద్యం తాగారా, ఒక్కరే మద్యం తాగారా, పూర్తి వివరాలు ఆ శివశంకర్ పోస్ట్ మార్టం వస్తే తేలుతుంది, శివశంకర్ తాగాడా లేదా అన్నది అని చెప్పి. ఇప్పుడు ఎరిస్వామి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అసలు నిజాలని చెప్పేశాడు. మద్యం తీసుకున్నది, ఎక్కడెక్కడ ఉన్నది, ఏం జరిగింది, ఎందుకు పోయారు, ఎందుకు రోడ్డు ఎక్కారు అనే విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో వీళ్ళు ముందే డిసైడ్ చేస్తారు. ఇక్కడ పోస్ట్ మార్టం రాకముందే వీళ్ళు పోస్ట్ మార్టం రెడీ చేసి ప్రజలకు చెప్పేస్తారు. కవరింగ్ అనమాట. ఎందుకు కవర్ చేస్తున్నారు? సిగ్గు శరం ఉండాలి కదా మనకు. 19 మంది టోటల్ 20 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ శివశంకర్తో పాటు. పోయినప్పుడు ఇది మద్యం వల్లే అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు నిజంగానే మనం బెల్టులు తీస్తా అన్నాం కదా, బెల్ట్ షాప్ వల్లే ఒక చర్చ నడుస్తుంది కదా. ఆ బెల్ట్ షాప్ యొక్క ఫోటో రాగానే అక్కడికి వెళ్ళి ఆ బెల్ట్ షాప్ 2 రోజుల నుంచి మూతపడిందంట. అది ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా లేపేశారంట. ఇది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకనే రకంగా చేస్తూ ఉన్నారంటే దీనివల్లే ఈ ప్రమాదం జరిగిందంటే మాకు చెడ్డ పేరు వస్తుందని దాన్ని తప్పించే ప్రయత్నమా? మరి ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే అసలు నిజాలు బయటకు వస్తాయి కదా. ఈ వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ తెలివి వస్తుంది. మీరు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెల్ట్ షాప్ మద్యం కాదు, ఏ మద్యం కాదు అని చెప్పి నిరూపించండి. అవి సీసీ ఫుటేజ్ బయట పెడితే అన్ని బాగోతాలు బయటకు వస్తాయి. ఇప్పుడు కదా ఇట్లా బయటకు వచ్చినాయి కదా, అన్నీ కూడా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి కదా. ఈ వాస్తవాలు అయితే కనిపిస్తున్నాయి. మద్యం తీసుకుంది వాస్తవం, పెట్రోల్ పంప్ దగ్గర స్టంట్లు వేసింది వాస్తవం, ప్రమాదం జరిగింది వాస్తవం. దీని వెనుక ఈ మద్యం అనే మహమ్మారి అనేటువంటి ఒక చర్చ ఉన్నప్పుడు నిజంగానే బెల్ట్ షాపులు ఉంటే పేర్లతో సహా చెప్తా ఉన్నారు. హైవేలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని పేర్లతో సహా చెప్తా ఉన్నారు. మరి వాటన్నిటి మీద చర్యలు తీసుకొని బెల్ట్ షాపులు లేకుండా చేసి ఇంకోసారి ప్రమాదం జరగకుండా చేస్తే అందరికీ మంచిది. లేదు మేము దీన్ని రాజకీయం చేస్తాం, దీన్ని రాజకీయం చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవన్నీ ఫేక్ ప్రచారాలని చెప్పి మా దాంట్లో పెట్టి చూపిస్తామంటే జనాలు మొహం మీద ఉమ్మేస్తున్నారు, దారుణంగా తిడతా ఉన్నారు. అరే బాబు, లైసెన్స్డ్ మద్యం అయితే ఏంది, ఇంకో మద్యం అయితే మద్యం తాగారా లేదా, ప్రమాదం జరిగిందా లేదా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి? మొదటి నుంచి కూడా మీరు దీన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు ప్రమాదం జరిగిన గంట నుంచి. మరి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదట వేమూరి కావేరి ట్రావెల్ బస్ అన్నాడు, తర్వాత దాన్ని ఎడిట్ చేశాడు. ఎందుకు ఎడిట్ చేశాడు? అనుమానాలు వస్తాయి రావా? మద్యం తాగలేదన్నారు, తాగినట్టు బయటకు వచ్చింది, మరి అనుమానాలు వస్తాయి రావా? ఇట్లా మీరు ప్రతిదాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రతిదీ నిజం బయటకు వస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆటోమేటిక్గా ప్రశ్నలు వస్తున్నాయి, అడుగుతున్నారు. దాన్ని మీరు రాజకీయం అంటున్నారు, మీరు రాజకీయం చేస్తూ. సో మొత్తానికైతే ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలైతే చీదరించుకుంటున్నారు వీళ్ళ అబద్ధపు ప్రచారాలు, వీళ్ళ కవరింగ్లు చూసి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.